సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి బస్సు దొరకకపోతే ఏం చేస్తాం? ఇంకో అరగంట వెయిట్ చేస్తాం. సమయానికి రాకపోతే అక్కడే కూర్చొని వెయిట్ చేస్తాం. లేదా పక్కనే ఉన్నటువంటి ఆటోనో లేకుంటే ఇతర క్యాబ్ను మాట్లాడుకొని వెళ్తాం. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక వ్యక్తి బస్సు దొరకలేదని ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్ళాడు. వినడానికి ఇది చాలా విచిత్రంగా కాస్త నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఇది అక్షరాల నిజం. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అంత పెద్ద బస్సును ఒంటరిగా ఎలా తీసుకువెళ్ళిపోయాడు? ఆ తర్వాత ఆ బస్సును ఏం చేశాడు? పూర్తి వివరాలు తెలుసుకుంటే ఈ వింత ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. శివప్రసాద్ అనేటువంటి వ్యక్తికి అర్ధరాత్రి సమయంలో అర్జెంటుగా మదనపల్లి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. అయితే అప్పటికే అతను పీకల దాకా మద్యం కూడా సేవించి ఉన్నాడు. ఎలాగైనా సరే మదనపల్లి చేరుకోవాలనేటువంటి తొందరలో నేరుగా కదిరి ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళాడు. కానీ అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో బస్సులు ఏవి కూడా లేవు, అన్నీ కూడా హాల్టింగ్లో ఉన్నాయి. ఎంతసేపు వెతికినా కూడా తనను తీసుకువెళ్ళేటువంటి నాదుడు కనిపించలేదు అతనికి. సరిగ్గా అదే సమయంలో కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి బాలికల పాఠశాల వద్ద ఒక ఆర్టీసీ హయ్యర్ బస్సు పార్క్ చేసి ఉండటం అతని కంట కనపడింది. మధ్యమత్తులో ఉన్నటువంటి శివప్రసాద్ మెదడులో ఒక క్రేజీ ఐడియా అప్పుడే మెదిలింది. బస్సు దగ్గరికి వెళ్ళి చూశాడు. లోపల డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎవరూ లేరు. అంతే, ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఆర్టీసీ బస్సు ఎక్కి దాన్ని స్టార్ట్ చేశాడు. కదిరి నుంచి మదనపల్లికి దాదాపు 75 కిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది. అర్ధరాత్రి చీకట్లో అంత పెద్ద బస్సును ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ ఏకంగా మదనపల్లి వైపు పరుగులు పెట్టించాడు. అసలు మధ్యమత్తులో ఉండి కూడా దారిలో ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా అంత దూరం ఆ బస్సును అతను ఎలా నడిపాడో తలుచుకుంటే పోలీసులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. అలా కదిరిలో బయలుదేరినటువంటి ఈ మహానుభావుడు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్కు సురక్షితంగా చేరుకున్నాడు. బస్సును నేరుగా తీసుకువెళ్ళి బస్టాండ్లో పర్ఫెక్ట్గా నిలిపివేశాడు. సరే, బస్సును సేఫ్గా తీసుకువచ్చాడు కదా, సైలెంట్గా వెళ్ళిపోయాడా అంటే అక్కడే దొరికిపోయాడు. ఉదయాన్నే మధ్యమత్తులో తులుతూ బస్టాండ్ పరిసరాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శివప్రసాద్ను నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు. అతన్ని అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో విచారించేసరికి కదిరిలో బస్సు దొరకలేదని, ఆర్టీసీ బస్సును నేనే తెచ్చుకున్నా సార్ అంటూ అసలు నిజాన్ని కక్కేశాడు. ఆ సమాధానం విని పోలీసులు ఒక క్షణం షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని మదనపల్లి పోలీసులు కదిరి ఆర్టీసీ డిపో అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే బస్సు కనిపించక ఆందోళనలో ఉన్న ఆ హయ్యర్ బస్సు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివప్రసాద్ పైన దొంగతనం కేసు నమోదు చేశారు. దొంగిలించిన బస్సును తిరిగి కదిరికి పంపించారు. ప్రయాణికులు బస్సు కోసం వెయిట్ చేయడం చూశాం. కానీ బస్సు కోసం ఏకంగా బస్సును దొంగిలించిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్గా మారింది.